వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం. కర్ణాటకకు చెందిన 5 మృతి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ట్రంప్ సంచలన ప్రకటన. దక్షిణాఫ్రికాపై కఠిన వైఖరి. G20 ఆహ్వానం రద్దు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికానర్లు, డచ్, ఫ్రెంచ్, జర్మనీ సెటిలర్ల వారసులు ఎదుర్కొంటున్న భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలను అక్కడి ప్రభుత్వం పరిష్కరించడం లేదనే కారణంతోనే తాము ఆ దేశంలో జరిగిన G20 సదస్సుకు హాజరు కాలేదని ఆయన ట్వీట్ చేశారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే వారు శ్వేత జాతీయులను చంపుతున్నారని, వారి వ్యవసాయ భూములను ఆక్రమించడానికి ఇష్టానుసారంగా అనుమతిస్తున్నారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్ పై కవిత ఆందోళన చేపట్టారు. సుమారు అరగంట పాటు రైల్వే ట్రాక్ పైనే నిరసన తెలియజేశారు. దీంతో ఆ సమయంలో ఆ ట్రాక్ గుండా వెళ్లవలసిన దేవగిరి ఎక్స్ప్రెస్ తో పాటు మరో గూడ్స్ రైలును రైల్వే అధికారులు నిలిపివేశారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరినా వినకపోవడంతో కవితతో పాటు నిరసనకారులను అరెస్టు చేసి దేవునిపల్లి PS కు తరలించారు. కవితను హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు మాట్లాడుతూ కడెం మండలం నచ్చని ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పెత్తారపు గ్రామానికి చెందిన పార్టీ డివిజన్ నాయకుడు దుర్గం లింగన్నపై కట్ట శ్యామ్ సుందర్ దాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం. కట్ట శ్యామ్ సుందర్ అరాచకాలు, అవినీతి అక్రమాలు, భూదందాలు, బీడీల పింఛన్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయడం, దళిత బంధు ఇప్పిస్తానని ₹1,00,000 వరకు వసూలు చేశారన్నారు. దుర్గం లింగన్న గ్రామ పంచాయతీలో సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు చేసుకుంటే కట్ట శ్యామ్ సుందర్ తన అవినీతి అక్రమాలు, రైస్ మిల్లులో జరిగిన దోపిడీలు ఎక్కడ బయటపడతాయోనని దాడి చేయడం అత్యంత దుర్మార్గకరమన్నారు. జరుగుతున్న అనేక అక్రమాలపైన మాకు వచ్చిన అనుమానాలతోటి అక్కడ ఆర్టీఐ పెట్టడం జరిగింది. ఆర్టీఐలో కట్టా శ్యామ్ యొక్క భూదందాలు, అలాగే రైస్ మిల్లులో జరిగిన దోపిడీ, దొంగతనాలు, రైస్ మిల్లు పేరు మీద CMR రైస్ పేరు మీద తను చేసిన దోపిడీ, ఇతర అనేక విషయాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈరోజు దుర్గం లింగన్న పైన దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు కట్టా శ్యామ్కు సంబంధించిన విషయాలు అనేక అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నాయి. రోడ్ పక్కన ఉన్న భూమిని ఆక్రమించుకొని కట్టే బిల్డింగ్ కట్టడం, అలాగే ఆయన భార్య పేరు మీద రైస్ మిల్లు ఓపెన్ చేసి ఆ రైస్ మిల్లులో CMR ధాన్యాన్ని అమ్ముకొని ₹6 కోట్ల పైననే దీన్ని దోపిడీ చేసిందని చెప్పేసి ఆయన రైస్ మిల్లులు కూడా అధికారులు లాక్ వేసిన పరిస్థితి ఉంది. అలాగే అనేక ఇతర లోన్లు ఇప్పిస్తా అని చెప్పేసి ₹1,00,000 దళిత బంధు లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి, ఇతర లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి ₹1,00,000 అనేక మంది దగ్గర తీసుకొని ఈరోజు దోపిడీ చేసిన పరిస్థితి కట్టా శ్యామ్కు ఉంది. అనేక ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన ఇంటి ముందు కూడా అనేక మంది ఆయన డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చి అడిగిపోతున్న పరిస్థితి కూడా ఊర్లో అందరికి తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు నిజాయితీగా పోరాడుతున్న వ్యక్తుల పైన ఈరోజు దాడి చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి ఆయన మీద చేస్తూనే డివిజన్ కార్యదర్శి, మా జిల్లా నాయకులు అయిన సునార్కర్ రాజేష్ పైన కూడా మేము దాడి చేస్తామని చెప్పేసి వెనక మాట్లాడము, ఇది ఇంకా మరీ దారుణమైన విషయం. అలాగే దీనికి వెనక ఎవరైతే
మాస్ లైన్ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పేసి మాకు వినిపిస్తున్న పరిస్థితి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మరి కట్టా శ్యామ్కు సంబంధించిన అవినీతిని ప్రశ్నించడం అనేది ఆగదు. ఆయన అవినీతిని బట్టబయలు చేసి ప్రజల ముందు పెడతాం. ప్రజలకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 7,000 రూపాయలు పొందిన రైతులు కూటమి ప్రభుత్వంపై ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు గ్రామాన్ని సందర్శించి మండల టీడీపీ అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డితో పాటు రైతులతో వారు మాట్లాడారు. మా ప్రభుత్వం రైతన్నల కోసం మాటిచ్చింది, అదే తరహాలో మాట నిలబెట్టుకుంటోందని ప్రజలకు వివరించారు. గతంలో నెలలు గడిచినా రాకపోయిన డబ్బులు ఇప్పుడు 24 గంటల్లో రైతుల ఖాతాలో జమ అవుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలతో రైతుల జీవితం మారుతుందని, రైతులు బలంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగిని అయ్యన్న, మాజీ జెడ్పీటీసీలు తోవి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గాన్ని కడపలోనే ఉండేటట్టు గెజిట్ రావడం పట్ల వీర బ్రహ్మేంద్ర జిల్లా సాధన సమితి సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు బద్వేలు విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సాధన సమితి అధ్యక్షుడు లాయర్ బ్రహ్మారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మంగారి జిల్లా సాధన సమితి తొలి అడుగులు ఆయన పాదాల చెంత ఉంచి బ్రహ్మంగారి జిల్లా చేయకపోతే బద్వేలును కడపలోనే ఉండేటట్టు చేయమని సాధన సభ్యులు మొరపెట్టుకున్న విషయాన్ని అక్షరాల దేవుడు న్యాయం చేస్తారని, బద్వేలును కడపలో ఉంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి ప్రధాన కార్యదర్శి డి చంద్ర ఓబుల్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి సివి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్, సాధన సమితి సభ్యులు వర్మ, కత్తి బ్రహ్మయ్య పాల్గొన్నారు. అలాగే పరిపాలనా సభ్యుల సౌలభ్యం చాలా మనం దగ్గరగా ఉన్నటువంటి విధానం కదా, ఆ విధానాన్ని కోల్పోతుగా భయపడాల్సిన అవసరం, భయపడాల్సినటువంటి అవసరం. దాన్ని ఎట్లా ఇరుకాటంలో పెట్టాలనేటువంటి దాంట్లో ఎట్లా ఇరుకాటంలో పెడితే మళ్ళీ దీన్ని సాధించుకోవాల్సినటువంటి మేధావర్గం చేసిందంటే మా పదే భాగస్వామ్యం చేసినటువంటి మా సంఘాలకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సేకరణ వర్మ గారు, అలాగే యాదవ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, మేధావులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చెప్పాలనుకున్న విషయాలను ముచ్చటగా చెప్పేశాను, చెప్పడానికి ఇంకేమీ లేదు. ఏదేమైనప్పటికీ మనము ఒడ్డుకు చేరుకున్నాం కాబట్టి ఇలాంటి సభ జరుగుతుందని కానీ ఇంతమంది హాజరవుతారని కానీ నేనైతే అనుకోలేదు. కానీ గతం కంటే కూడా నిన్నగా విజయోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మన బద్వేలు యువ సంఘాలు ప్రతి ఒక్కరికి ఏదైనా ఏ ఒక పని చేయాలంటే దానికి ఆర్థిక శాఖ చాలా అవసరం. ఆర్థిక శాఖ లేకుండా మనం ఏ పని చేయలేము. దానికి మాధవరెడ్డిగా నా అభినందించడం కాదు, దీనికి ఎంతన్నా కానీ నేను పెడతానని చెప్పేసి ముందు వచ్చి తన జోబులో డబ్బులు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేసడానికి ప్రధాన కారకుడైన మాధవరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏమంటే ఓపెన్ రెడ్డి గారు, స్కూల్ కమిటీ, స్కూల్ కరస్పాండెంట్స్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి మనకు ఏదైనా ఒక పని చేయాలంటే జనాభా అవసరం. జనాభా కోసం సేకరించి స్కూళ్ళ కాడికి పోతే ఆ రోజు వచ్చేసి కొన్ని స్కూళ్ళకు సెకండ్ సాటర్డే లేదు, ఆ రోజు కొన్ని స్కూళ్ళకు సెలవు. అయినా ప్రతి స్కూల్ యాజమాన్యము సహకరించి 4 రోడ్లు వచ్చాయి. రాజంపేట నియోజకవర్గం అంటే అన్నమయ్య జిల్లాను హెడ్ క్వార్టర్గా రాయచోటి ఉండేటప్పుడు మదనపల్లి జిల్లా మళ్ళీ ప్రత్యేకంగా చేస్తూ ఉంటే ఇది మనకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మనం ప్రయత్నం చేస్తే మిగతా చోట్ల కూడా అజిటేషన్ వస్తుందని నాకు మొదటే కొంత అర్థమైంది. మనం బీజం వేసినాం. ఈ బీజం వేయడంలో మనమందరం కలిసి గట్టి పునాదితో వేసి బాగా తీసి దాన్ని సారవంతం చేసి బీజం వేయడం వల్ల అన్ని స్కూల్ వాళ్ళని కలుపుకొని ఒక పెద్ద మానవహారం కండక్ట్ చేస్తే ఈ మానవహారం కండక్ట్ చేయడంలో పత్రికా మిత్రులు దాన్ని బాగా ఫోకస్ చేసినారు. అందువల్ల ప్రజలు ఎక్కువైన తర్వాత ప్రొద్దుటూరులో రిజిస్ట్రేషన్ చేసినారు, ఉదయగిరిలో రిజిస్ట్రేషన్ చేసినారు, మిగతా వాళ్ళంతా జిల్లా కావాలి. బద్వేలు నియోజకవర్గానికి ఒక్కదానికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా అయ్యారు, ఉదయగిరికి ఒక్కదానికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా అయ్యారు, ప్రొద్దుటూరికి ఒక్కదానికి ఎట్టా జిల్లా అయ్యారు. జిల్లా ఇవ్వాలంటే కనీసం 2 రెవెన్యూ డివిజన్లన్నా ఉండాలి.
కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం అంచనా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అంచనా బడ్జెట్లలో పాలకవర్గం ఆమోదం తెలియజేసిందన్న సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. బద్వేల్ మున్సిపాలిటీ ఆదాయం పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో పట్టణ అభివృద్ధికి మౌలిక వసతులు రూపకల్పనకు కృషి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పాలకవర్గం పనిచేయాలని సూచించారు. బద్వేలు పట్టణ ప్రజలు వాళ్ళు చేస్తున్న అదృష్టమేమో నాకు తెలియదు. ఈ కౌన్సిల్తో బద్వేలు పట్టణము దాదాపు ఒక స్థాయికి వచ్చింది. దీన్ని మళ్ళీ కౌన్సిల్ కానీ మీరు కానీ ఇంకొక స్థాయికి తీసుకుపోయి వాళ్ళందరూ కూడా మన జీవితాన్ని అనుకునేందుకు గుర్తుపెట్టుకునేందుకు చేయండి అని చెప్పి నేను చెప్తున్నా. ఈ మిగతా వద్దు మేము. థ్యాంక్ యూ. నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పారిశుద్ధ కార్మికులు కొంత చెప్పడం జరిగింది. సరే వాళ్ళకి ఏం కావాలో నేను మా సభ్యుల ద్వారా కమిషనర్ గారు కానీ శానిటైజర్ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కావాలంటే ఏమైనా ఇవ్వండి, అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు తెలిసి తెలియని కొన్ని విషయాలు ప్రజాప్రతినిధులు ఆర్టీఓ గారి మీద కూడా కమిషనర్ గారి మీద కూడా రాయడం జరిగింది. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదు. మాకు ఇచ్చింది ఒకే ఒక పిఏ, ఒక అసిస్టెంట్ ఇచ్చారు. అంతకు తప్ప మేము ఎక్కడ కూడా మా ఇంటి దగ్గర కానీ మాకు సంబంధించిన ఏదైనా ఉంటే కూడా వాళ్ళని ఎంటర్ కూడా కానీ ఇందులో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీరు ఏదన్నా వాళ్ళకు నిజంగా చేయాలనుకుంటే మనం చేద్దాం, తప్పలేదు. కానీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం, పత్రికలు కూడా రాయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. పత్రికా మిత్రులు కూడా చెప్తున్నా, ఏదైనా కూడా మీరు స్పష్టంగా మీరు ఎవరి మీదైనా ఆరోపణలు వస్తే వాళ్ళని మీరు వివరణ అడగండి. ఫస్ట్ వాళ్ళ వివరణ తీసుకొని తర్వాత మీరు ఏదైనా రాయండి. కానీ ఏది పెడితే అది ఎవడు పెడితే వాళ్ళు ఏదో చదివితే దాన్ని మీరు తీసుకొని ముద్రేసి ఆ ముద్ర బజార్లో పడేస్తే దీనంతటికి రోజు మేము క్లారిటీ ఇవ్వాలన్నా కూడా దయచేసి ఇవ్వలేము. మీరు చాలా మంది పెద్ద పెద్దలు ఏదో వివరణ ఇస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నేను చూశాను ఈ మధ్య కూడా 2-3 ప్రెస్లో కోటమిరెడ్డి మాట్లాడారు. ఆయన ఎంత మాట్లాడారు అనడం అనిపించుకోవడం అంత కరెక్ట్ కాదు. దయచేసి మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా చెప్పేది, ఎవరిదైనా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అది ఎవరిదైనా కానీ మీరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరొకరు కానీ వాళ్ళతో మీరు క్లారిటీ తీసుకోండి. ఫస్ట్ నిజంగా ఆయన వివరణ ఇవ్వలేకపోతే ఆయన నిజంగా. కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకకు చెందిన ఓ కారు ఎమిగనూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా కోటేకల్ గ్రామంలోని కొండమలుపు వద్ద ఆదోని నుంచి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు సహా 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం జరిగిన ముఖ్య నాయకుల ఐక్యవేదిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై స్పష్టమైన విషయాలతో ప్రసంగించి మంత్రివర్గ ఉపసంఘం దగ్గరకు తీసుకెళ్లడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని కూటమి ప్రభుత్వం తరపున ఆయన తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 20,000 హౌసెస్ వచ్చినాయండి. జనాభా పెరుగుతుంది. జంగారెడ్డి ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ గా ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చుకోవడానికి జంగారెడ్డి ఒక ప్రమాణమైనటువంటి అవకాశం ఉంది సార్ అని వారికి నేను చెప్పాను. చెప్పినప్పుడు మీరేమంటారని చెప్పేసి మిగతా లీడర్స్ సార్ అని చెప్పి బాగా కానీ అటు అమ్మచోడవరం సైడ్ కూడా ఎక్కువ మంది అటు కూడా రిహబిలిటేషన్ తరలినారు. కానీ మాకు ఆ స్పిల్వే మీద రోడ్ వేసి అయితే మాకు రీజీత్ దగ్గర అవుతుందంటే అది హెడ్ క్వార్టర్ పెట్టిందంటే అప్పుడు వారు ఏమన్నారంటే సరే హెడ్ క్వార్టర్ ప్రతి పంచాయతీ మనం గెలిచిన తర్వాత మాట్లాడి ఇప్పుడైతే జిల్లాగా ప్రకటిస్తామని నా ప్రకటన చేస్తున్నాను. ఆ రోజు ఆయన పోలవరం జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క గత ప్రభుత్వంలో పార్లమెంట్ ఒక జిల్లాగా మార్చి 25 జిల్లాలు చేశారు.
ఆ జిల్లాలో అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడు మామూలున్నటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే నూజివీడు, కైకులూరు, కృష్ణా జిల్లాకి వెళ్ళిపోతా ఉన్నాయి. పార్లమెంట్ సభ్యులు మన జిల్లాలు తీసుకున్నప్పుడు అప్పుడు మనకు మిగిలిన జిల్లాలు కేవలం 5 చాలా చిన్న జిల్లాగా మారుతా ఉంది. రెండో పక్కన పోలవరం జిల్లాగా ప్రకటిస్తా ఉన్నారు, రప్పచోడ వెంకటగా. సో పోలవరం కాన్స్టిట్యూన్సీ కూడా పక్కకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కనపడుతుంది. అంటే మిగిలింది ఇంకా 4 నియోజకవర్గాలు. అంటే రాష్ట్రం అతి జిల్లాగా చిన్న జిల్లాగా ఏలూరు జిల్లా మారబోతా ఉంది. సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చుని డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే మనం పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటామో, పశ్చిమ అంటే గోదావరి గట్టి అవతల పక్కన తూర్పు గోదావరి, యువతల పక్కన పశ్చిమ గోదావరి. వాస్తవంగా మనం పశ్చిమ గోదావరి జిల్లాగా నామకరణం జరగాలి. కానీ మనకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం ప్రకాశం జిల్లా ఖమ్మం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా శుక్రవారం జనసేన పట్టణ అధ్యక్షుడు తాటిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహ పాల్గొన్నారు. మీడియా సమావేశంలో లంకా నరసింహ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జిల్లా సాధించుకున్న సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి జనసేన తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు జిల్లాల విభజన చేశారు. ఆ సమయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ సమయంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు అందరూ కలిసి ఉద్యమాలు చేశారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంన్నర కాలంలోనే జిల్లా ప్రకటించడం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని వెల్లడించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ మార్కాపూర్ ప్రజలు, గిద్దలూరు ప్రజలు చాలాసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లగా జిల్లా కార్యాలయాలకు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సుమారు 4 గంటల సమయం పడుతోంది. అక్కడ ఆఫీస్లో పనులు కాని సమయంలో అక్కడే ఉండిపోయి మరుసటి రోజు పని చూసుకుని రావాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి. కనుక మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో ఈ దూర ప్రయాణం తగ్గించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా అయినా సరే మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకున్న సందర్భంగా స్థానికంగా ఖమ్మం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో మార్కాపురం జిల్లా సాధన కమిటీ పేరుతోటి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దరిదాపు 15 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఖమ్మము, అర్ధవీడు 3 మండలాలు, గిద్దలూరు వాళ్ళతో కలుపుకొని ఇక్కడి నుంచి ర్యాలీలు నిర్వహించాము. ఆర్డీఓ గారికి ప్రతిపత్రాలు ఇస్తూ అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చేసినటువంటి ఉద్యమ పోరాటానికి చిహ్నంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈరోజు మార్కాపురం జిల్లాగా ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలోనే ఈ 3 మన సర్కిల్కి చాలా ఇబ్బందిగా పడుతున్న సందర్భంలోనే ఖమ్మంలో సర్కిల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందదాయకము. కాకపోతే ఇదే సందర్భంగా ఒక వినతి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం ఏంటంటే గిద్దలూరు నియోజకవర్గంలో, గిద్దలూరు ప్రాంతంలో సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అట్నే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంది. అర్ధవీడు, కోనపల్లి నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి అక్కడ చేరుకోవాలంటే కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ అడిషనల్ కోర్టుని ఖమ్మంలో ఏర్పాటు చేయడం ద్వారా మన ఈ ప్రాంతంలో 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది. అందుకు ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ 3 మండలాల ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా నిరసన తెలిపారు. ఆ నిరసన తెలియజేసిన సమయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 4/4/2022 సంవత్సరంలో వచ్చే ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మన మార్కాపురం జిల్లా ఇస్తాము, రాష్ట్రంలో మదనపల్లి, మార్కాపురం జిల్లా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన లెటర్ ప్యాడ్ మీద తెలియజేసి సంతకం చేశారు. అందులో ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మనకు మార్కాపురం జిల్లా, మదనపల్లి జిల్లా రావడానికి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా కృషి చేశారు. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జల జీవన్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా డిప్యూటీ సీఎం మార్కాపురం వచ్చిన సమయంలో ఆయనకు జిల్లా యొక్క అవసరం అనేది తెలియజేయడం జరిగింది. ఆయన త్వరగా స్పందించి ఇంత తొందరగా మనకు జిల్లానిచ్చి మన
మన ప్రాంత ప్రజలను సంతోషపెట్టడం చాలా ఆనందకరం. జిల్లా ఇచ్చిన సందర్భంగా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద కృష్ణా నదిలో స్నానం చేస్తూ ఉండగా యాదయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు స్నేహితులు శ్రీశైలం దర్శనం కోసం వచ్చి పాతాళగంగ వద్ద కృష్ణా నదిలో స్నానం చేస్తూ ఉండగా మాదయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశామని ఈగలపెంట పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు సాయి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లి మృతదేహాన్ని చూసిన కొద్దిసేపటికే కొడుకు ప్రాణాలు వదిలిన వైనం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే మానేరు వాగులో దూకాడు. కన్న తల్లి మరణాన్ని తట్టుకోలేని ఓ కానిస్టేబుల్ ఆమె మృతదేహాన్ని చూసిన కొద్దిసేపటికే వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారకమైన ఘటన తంగలపల్లి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక మంచికట్ల లలితకు ఆమె కుమారుడు అభిలాష్ కు మధ్య మంచి అనుబంధం ఉండేది. భర్త 6 ఏళ్ల క్రితమే మరణించడంతో లలిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో సిరిసిల్ల సమీపంలోని మానేరు వాగులో ఓ మహిళ మృతదేహం లభించింది. పోలీసులతో పాటు అక్కడికి వెళ్లిన అభిలాష్ అది తన తల్లి లలిత మృతదేహమేనని గుర్తించి కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడున్న పోలీసులు స్థానికులు చూస్తుండగానే ఒక్కసారిగా అదే వాగులో దూకేశాడు. అక్కడున్న వారికి ఎవరికి ఈత రాకపోవడంతో అతడి ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఫలించలేకపోయింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం. కర్ణాటకకు చెందిన 5గురు మృతి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ట్రంప్ సంచలన ప్రకటన. దక్షిణాఫ్రికాపై కఠిన వైఖరి. G20 ఆహ్వానం రద్దు.